ఒకసారి కాళీమాత రాక్షస సంహారం తర్వాత ఇంకా ఆగని ఉగ్రరూపంలోనే ఉంది. ఆమె కోపం ప్రపంచాన్నే నాశనం చేసే స్థితికి చేరింది. దేవతలు భయపడ్డారు. ఎవరు ఆపగలరు? వారికి శివుడు గుర్తుకు వచ్చాడు. అప్పుడు శివుని దగ్గరకు వెళ్ళి వారి నిర్ణయం చెప్పారు. అప్పుడు శివుడు ఒక నిర్ణయం తీసుకున్నాడు. యుద్ధం చేయలేదు. నిశ్శబ్దంగా ఆమె ముందు పడుకున్నాడు. ఉగ్రంలో ఉన్న కాళీమాత చూసుకోకుండా శివుని గుండెలపై కాలు పెట్టింది. ఆమె కోపం ఆగిపోయింది. శక్తి శాంతిగా మారింది. ఆమె మళ్ళీ పార్వతిగా మారింది. పార్వతి, నేను ఎందుకు ఇలా చేశాను, మీ మీద కాలు ఎలా పెట్టాను అని అడిగింది. అప్పుడు శివుడు ఇలా అన్నాడు నవ్వుతూ, తప్పు చేయలేదు. శాంతి కోసం కొన్ని చేయాలి. అప్పుడే విధ్వంసం ఆగుతుంది. ప్రపంచం కాపాడడానికి నిన్ను ఆపడం చాలా అవసరం. అది నా బాధ్యత. శక్తి ఎంత ఉగ్రంగా ఉన్నా శాంతి ముందు ఆగాల్సిందే. మీకు ఈ ఛానల్ నచ్చినట్లయితే గాయత్రి డివోషనల్ని లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని మంచి వీడియోస్తో మీ ముందుకు